చాలా రోజులు పిల్ల పాండా తల్లి పాండా 10 పాయింట్స్ ఇది. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. అండ్ అలాగే చాలా రోజుల తర్వాత ఒక కిడ్స్ ప్లే ఏరియాకి అయితే వెళ్తున్నాము. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి భలేగా ఉంటుందన్నమాట. దుబాయ్లో దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. అండ్ మాతో పాటు మన బుడ్డిది ఉంది కదా, వేద, అదే డోరా, ఆ బుడ్డి పాపాయిని కూడా తీసుకెళ్తున్నాము. అండ్ భావన వాళ్ళు కూడా వస్తారు. ఇంకా వాళ్ళైతే అలా వస్తారు, మనం ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతాము. ఇంకా వాళ్ళు మేము ఒకే చోట మీట్ అయ్యి, అది యాక్చువల్లీ మెయిన్లీ కిడ్స్ కోసం అన్నమాట. సరదాగా ఫన్గా ఉంటుంది, ఫన్ గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సరదాగా చాలా రోజులు అయిపోయింది కదా బుడ్డి దాంతో కూడా స్పెండ్ చేసి. ఎప్పుడు మనం మొన్న కార్తీక మాసం భోజనాల్లో మీట్ అయ్యాము, మళ్ళీ మీట్ అవ్వలేదు. సర్లే ఇప్పుడు సరదాగా ఒకసారి మీట్ అయినట్టు ఉంటుంది, అలాగే బుడ్డి దాని చేత గేమ్స్ ఆడిపించినట్టు ఉంటుందని చెప్పేసి బుడ్డిదాన్ని తీసుకెళ్ళి ఆ గేమ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది ఇప్పుడు వరకు మేము కూడా వెళ్ళలేదు, ఎప్పుడుని ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఫుల్గా వీడియో అయితే వాచ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలోని మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు, కానీ ఫస్ట్ టైం అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. త్వరలో మన ఛానల్ కూడా 100K రీచ్ అవ్వాలి. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో భావనలు అయితే ఆల్రెడీ వచ్చేసారు, మేమే కొంచెం లేట్గా వెళ్తున్నాము. లేట్ అయిపోయిందన్నమాట రెడీ అయ్యేసరికి. అలా తాయితీగా కూర్చుని మూవీస్ చూస్తున్నాం. ఇంక ఈ లోపల కాల్ చేశారు స్టార్ట్ అయిపోయామని. వాళ్ళకి పక్కనే ఉంటుందన్నమాట మిర్దిఫ్ వచ్చేసి. సో మాకు కొంచెం టైం పడుతుంది వెళ్ళడానికి. ఇంక ఇప్పుడు జాయిగా వెళ్ళిపోయి చక్కగా పాపతోటి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. చాలా డేస్ అయిపోయింది కదా. భావన వీఆర్ రీచ్డ్ అని మెసేజ్ పెట్టింది. మేమైతే ఫుల్గా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. ఈరోజు సండే ఒకటి చెప్పాను కదా, హాలిడేస్, నేషనల్ హాలిడేస్ అని చెప్పేసి. ఇంక రేపు ఎల్లుండి కూడా హాలిడేస్ అన్నమాట. కానీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం ప్లాన్ చేయాలో ఇప్పటికి వచ్చి అర్థం కాలేదు. సో లంచ్ అయితే చేస్తామండి. బయటకు వెళ్ళినప్పుడు మంచిగా ఇంట్లో తినేసి వెళ్ళాం అనుకోండి, బయట ఫుడ్ క్రేవింగ్స్ రావని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. లేదంటే ఎలా పడితే అలా బయట ఫుడ్ అయితే తినేస్తున్నాం కదా. ఒక్కొక్కసారి అయితే వెళ్తున్నాం, ఏదైనా ప్రమోషన్స్ అలాంటివి వచ్చినప్పుడు వెళ్ళి తింటున్నాము. బట్ మ్యాక్సిమం కట్ ఆఫ్ చేస్తున్నాం అన్నమాట. మాకైతే ఇక్కడ నుంచి ఒక జస్ట్ 9 minutes పడుతుంది. భావన వాళ్ళకైతే ఇంకా దగ్గరగా ఉంటుంటుంది, నాకు తెలిసి 5 minutesలో వెళ్ళిపోయి ఉంటారు. సో మాకు ఒక 9 minutes అయితే పడుతుంది. అండ్ అలాగే మా ఇంటి దగ్గర ఉన్న కేఫ్ ఇదిగోండి ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాం అన్నమాట. స్పోర్ట్స్ సిటీ అని కనిపిస్తుంది కదా, ఇదే మాల్. ఈ మాల్లో అయితే ఓన్లీ స్పోర్ట్స్ ఇలాంటివి ఉంటాయి అనుకుంటా, అందుకే స్పోర్ట్స్ సిటీ అని పేరు పెట్టారు. వెల్కమ్ టు స్పోర్ట్స్ సిటీ. ఇంక మ్యాక్సిమం లోపలికైతే వచ్చేసాము. ఇప్పుడు భావన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది చూడాలన్నమాట. సో వాళ్ళు ఎక్కడున్నారో చూసి హాయిగా ఇంకా లోపలికి వెళ్ళిపోవడమే. హాయ్ హాయ్ బుడ్డి, హాయ్ హాయ్ చెప్పు. ఏ నాకు ఏ జ్వరం తగ్గలేదా నీకు? హాయ్ చెప్పు అందరికి. అయితే నేను తీసుకెళ్ళాం గేమ్ ఆడడానికి. అందరికి ఎలా ఉన్నారు? మేము గేమ్స్ ఆడతాం ఇప్పుడు అని చెప్పు. బక్క పిల్ల అయిపోయావంటే అలాగా. దోశ తింటున్నావా? నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, అదే
ఈరోజు బుడ్డికి ఫుల్ ఎంజాయ్. సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయన్నమాట. ప్రైజెస్ కూడా నేనైతే చూపిస్తాను మీకు ఎంతెంత ఉన్నాయో. బుడ్డి ముందు బొమ్మల స్టేషనరీయా? ఓకే వేసాట్ కరెక్ట్గా పిక్ చేయాలి. స్టార్ట్ 2 వెయ్యి. మొత్తం ఒక్కొక్క దాంట్లో 3 కాయిన్స్ అయితే వేయాలన్నమాట. అప్పుడు బొమ్మ అయితే వస్తుందంట. చూద్దాం. పట్టుకో. ఇప్పుడు వస్తుంది మాట. ఓకే వావ్ భావన అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు పాజిటివ్గా ఖచ్చితంగా వస్తుంది. చూడండి వచ్చింది. పింక్ కలర్ బొమ్మ అయితే వచ్చింది. 3 ఇదే ట్రై చేయి. ఇదైతే కొంచెం దగ్గరగా ఉంది కదా. అయ్యయ్య కొంచెం మిస్ అయిపోయింది. అదే కరెక్ట్గా ఉంది. ఇప్పుడు బొమ్మ వచ్చింది. అది వచ్చిందా? ఎంజాయ్. సో మాకైతే ఒక బొమ్మ అయితే వచ్చిందన్నమాట. వావ్ సూపర్ క్యూట్గా ఉంది. ఇంక బొమ్మలు అయితే 1 by 1 అయితే తీస్తున్నాము. బట్ ఇంకా అంతగా అయితే రావట్లేదు. ఒక బొమ్మ అయితే వచ్చింది. మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నాము ఆడడానికి. నెక్స్ట్ అయితే గ్రీన్ అయితే ట్రై చేస్తున్నాము. అది వస్తుందో లేదో చూద్దాము. హ్యాపీనా? నెక్స్ట్ అయితే ఇంకొక డాల్ అయితే ట్రై చేస్తున్నాం. సూపర్ ఎంజాయ్మెంట్గా ఉంది గేమ్ అయితేని. బుడ్డి నెక్స్ట్ బ్లూ. బుడ్డిది అయితే ఫుల్ ఖుషి అయిపోతుంది. వావ్ ఇదే ట్రై చేయండి. కలర్ నా ఫేవరెట్ కలర్ బొమ్మ వచ్చింది. భావన అయితే నా కోసం రెడ్ అయితే తీసుకొస్తుంది. చూద్దాం వస్తుందా రాదో. ఇది వస్తుందేమో అని డౌట్గా ఉంది ఈ మధ్యలో. నెక్స్ట్ పాపం చాలా ట్రై చేస్తుంది నా కోసం. ఇది ఖచ్చితంగా వచ్చింది. అయ్యయ్యో. నెక్స్ట్ అయితే చిన్న హ్యాండ్ బ్యాగ్ టైప్ ఉందన్నమాట. అది ట్రై చేస్తున్నాము. చిన్న టాయ్ సాఫ్ట్ టాయ్ హ్యాండ్ బ్యాగ్లో సూపర్ ఉంటుంది కదా. నా ఫేవరెట్ వచ్చేసింది. హ్యాపీ హ్యాపీ. గుడ్డమ్మ ఏమో ఏడ్ చేస్తున్నమాట. దానికి బొమ్మలు తీయడం రావట్లేదని. ఫైనలీ యూ గాట్ ఇట్. హ్యాపీ. క్యూట్ ఉంది. సూపర్ ఉంది. గేమ్స్ అయితే ఫుల్ ఫన్గా ఉన్నాయన్నమాట. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. చిన్నపిల్లల్ని ఈ ప్లేస్కి తీసుకొస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. క్యూట్ ఉంది అది అయితే. మొత్తం ఊరిపోతుంది అందులోకి. ఆల్మోస్ట్ వచ్చింది పోయింది. వాళ్ళకైతే 3 ట్రాలీస్ నిండా బొమ్మలు వచ్చాయన్నమాట. మనకి ఎక్కువ బొమ్మలు వచ్చాయనుకోండి. సో మనం ఆ బొమ్మలు వీళ్ళకి ఇచ్చేసి మనం ఇందులో ఏదైనా ఐటమ్ కావాలంటే కొనుక్కోవచ్చు. లైక్ 8 బొమ్మలు ఇచ్చామనుకోండి, 6 బొమ్మలు ఇస్తే ఈ బొమ్మ ఇస్తారు. అదే 10 బొమ్మలు ఇస్తే ఈ పాండా బొమ్మ వస్తుంది. అలాగే అక్కడ మనకు వచ్చిన బొమ్మలు బ్యాక్ ఇచ్చేస్తే అక్కడ పాయింట్స్ బట్టి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి పెట్టనా?
బాగా చేస్తున్నాను. నా వేదాల ఫేవరెట్ బొమ్మ అయితే ట్రై చేస్తున్నాను. ఏంటి వచ్చేసింది. ఎన్ని బొమ్మలు వచ్చాయి చూడండి ఒకసారి. చాలా వచ్చాయి మాట. డాన్స్ 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 డాన్స్. గుడ్ నైస్. హాయ్. క్యూట్ నా క్యూట్. ఇదిగోండి మేము వచ్చింది అయితే మెడ్రిఫ్లో ఉన్న జార్జీ ఇక్కడ టాయ్స్ షాప్ అన్నమాట. సో మనకి షాప్ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. ఫుల్ టాయ్స్ ఉంటాయి అన్నమాట. మనకి స్టార్టింగ్లో కాయిన్స్ అనేది కొనుక్కోవచ్చు. సో కాయిన్స్ ప్రైసెస్ కూడా మనకి ఇలా ఉంటాయి అన్నమాట. 43 dirhamsకి అయితే 33 కాయిన్స్, 99 dirhamsకి 99 కాయిన్స్, 199కి 300 కాయిన్స్, అలాగే 1000 కాయిన్స్ అలా ఇస్తారు. ఆ కాయిన్స్ తీసుకుని మనం గేమ్ అనేది ఆడొచ్చు. ఐ లవ్ పాండా. పాండా అయితే నాకు భలే నచ్చిందన్నమాట. పిల్ల పాండా, తల్లి పాండా 10 పాయింట్స్ ఇది. అదే ఓన్లీ ఒక పాండా అయితే 8 పాయింట్స్. అంటే 8 బొమ్మలు ఇచ్చేస్తే ఆ పాయింట్ అది వస్తుంది. వస్తుంది. బాగుందా బుడ్డి? సౌండ్ వస్తుంది. క్యాట్ సౌండ్ వస్తుంది. చూపించు ఒకసారి. క్యాట్ చూపించు. క్యాట్ అయితే మంచి సౌండ్ వస్తుంది అన్నమాట. మియావ్ మియావ్ అని సౌండ్. చిన్న చిన్న కప్స్ మాట భలే ఉన్నాయి. కౌంట్ చేయి వేదా. హే బుడ్డి జంప్ జంప్. ఫైనల్లీ 15 బొమ్మలు అయితే వచ్చాయన్నమాట బుడ్డీకి. ఫుల్ ఖుష్. గేమ్స్ అయితే ఫుల్ ఫన్గా ఉన్నాయన్నమాట. అలాగే ఫైనల్గా చాక్లెట్స్ కూడా తీసుకున్నాం ఇవి తింటూ. అక్కడైతే మంచిగా స్కేటింగ్ అయితే చేసుకుంటున్నారు అందరూ. టాప్లో అయితే మొత్తం ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఏవో ఉన్నాయి, అన్నీ ఆడుకోవచ్చు అన్నమాట. మాల్ మొత్తం కూడా ఫుల్ స్పోర్ట్స్, అలాగే క్లినిక్స్ కూడా ఉన్నాయి. క్లినిక్స్ అలాగే సలూన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓన్లీ స్పోర్ట్స్ అనే కాదు. ఈ బొమ్మలు కావాలి కానీ మొయ్యలేవే, మొత్తం ఈడ్చుకుంటే వెళ్ళిపోతుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంకింటికైతే వెళ్ళిపోతున్నాం. బుడ్డి నువ్వు ఎంజాయ్ చేసావా? బాగా ఎంజాయ్ చేసావు. ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి నీకు? 15 టాయ్స్ వచ్చాయి. ఇంకో బ్యాగ్ కూడా చాలా బరువుగా ఉంది. 15 టాయ్స్ వచ్చాయి. సో గాయస్ మీరు కూడా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయండి. గేమ్స్ అయితే ఫుల్ ఫన్గా ఉన్నాయి. పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ చెప్పు బుడ్డి. బాయ్ ఫ్రెండ్స్.